సో, అంటే ఇప్పుడు ఈ ఏఐ వల్ల మనకి చాలా వరకు ఇప్పుడు అంటున్నారు జాబ్స్ అన్నీ లే ఆఫ్స్ అవుతున్నాయి. హ్యూమన్స్‌ని ఏఐ రీప్లేస్ చేస్తుంది అని. సో, ఫర్దర్‌గా మన జాబ్ మార్కెట్ అనేది ఎలా ఉండబోతుంది ఏఐ వల్ల? చాలా ఫికిల్ ఉంటది మ్యామ్. హ్మ్. చాలా ఫికిల్. చాలా అంటే చాలా మట్టుకి ఇప్పుడు ఎవ్వరికీ తెలియట్లేదు. ఇది ఒక చిన్న టీజర్ మాత్రమే గానీ, హ్మ్. గోయింగ్ ఫార్వర్డ్ అయితే ఎవరైతే ఏఐ నేర్చుకోరో వాళ్ళ జాబ్స్ మాత్రం కంపల్సరీ రీప్లేస్ అయిపోతాయి. ఓకే. ఎందుకు అనంటే మ్యామ్ సింపుల్. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. యూఎస్‌లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఇండియన్ ఎంప్లాయీస్‌ని ఎక్కువ మందిని హైర్ చేసుకుంటారు. ఎందుకు? ఇండియన్ మన దగ్గర ఎంప్లాయీస్ చాలా తక్కువ రేట్‌కి పని హ్మ్. చేయగలుగుతారు కాబట్టి, ఇండియన్స్‌కి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. యూఎస్ ప్రాజెక్ట్స్ చేస్తారు. హ్మ్. ఇక్కడున్నా కూడా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ వాళ్ళే ఇస్తారు. అయితే ఇక్కడ ఏమైపోతుందనంటే, వీళ్ళు చేసే పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్స్ అనుకోండి, ఏఐ చాట్ బాట్స్ హ్మ్. అనుకోండి, ఏఐ టూల్స్ అనుకోండి, ఇదంతా కూడా డేటా డ్రివెనే కదా! హ్మ్. డేటా డ్రివెన్‌ని ఈ టెక్నాలజీ రీప్లేస్ చేస్తుంది. ఓకే. టెక్నాలజీ రీప్లేస్ చేసినప్పుడు ఒక దగ్గర 10 మంది అవసరమయ్యే దగ్గర ఒక్క పర్సన్‌తోని పనయిపోతది. హ్మ్. ఒక పర్సన్ అండ్ ఒక టూల్ ఉంటే సరిపోతుంది. యాహ్! ఒక పర్సన్ ఒక సాఫ్ట్‌వేర్ ఉంటే సరిపోతుంది. కాబట్టి దాన్ని మేనేజ్ చేయడానికి మాత్రమే పీపుల్ కావాలి కాబట్టి, అక్కడ మనకేంటినంటే లాట్ ఆఫ్ లే ఆఫ్స్ అనేది ఉంటది. హ్మ్. అండ్ ఇది లే ఆఫ్స్ అవి ఇవి అని అనుకుంటే అందరూ ఏమనుకుంటారంటే ఓన్లీ సాఫ్ట్‌వేర్ జాబ్‌లే అనుకుంటారు. హ్మ్. కాదు. ఇక్కడ ఇట్ క్యాన్ బి సేల్స్ జాబ్స్, హ్యాపెన్. వాట్సాప్‌లో కూడా వాయిస్ ఏజెంట్స్ వచ్చాయి. హ్మ్. మీరొక 1,00,000 మందికి కాల్ చేయాలి అనంటే 1,00,000 మందికి కాల్ ఎళ్ళిపోతది. హ్మ్. 1,00,000 మందిలో ఒక 10,000 మంది కాల్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుంటే, నార్మల్‌గా మీ వాయిస్ రికార్డ్ చేస్తే 5 సెకండ్ల మీ వాయిస్ ఇస్తే, హ్మ్. వాయిస్ రికార్డ్ చేస్తే మొత్తం మీరు మాట్లాడుతున్నట్టే క్లోన్ చేసి మాట్లాడేస్తది. హ్మ్. మొత్తం వాయిస్ క్లోనింగ్ అనే టెక్నాలజీ కూడా వచ్చింది. ఓకే. మొత్తం వాయిస్ క్లోన్ అయిపోయి మీరు మాట్లాడుతున్నట్టు వాళ్ళతోని మాట్లాడి, ఓకే. ఈ క్వెషన్ అడిగినప్పుడు ఏ ఆన్సర్ చెప్పాలి, ఈ క్వెషన్ అడిగినప్పుడు ఏ ఆన్సర్ చెప్పాలి అని చెప్పి టెక్నాలజీ రిప్లై చేస్తుంది.